హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. చాలా డేస్ తర్వాత నేను ఒక లెంతీ వ్లాగ్ అయితే పెడుతున్నాను. సో ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చిందనమాట. ఏదో అప్పుడప్పుడు పెడుతున్నాను, కాకపోతే అవి ఇంట్రెస్ట్ లేని తీసుడు, ఇంట్రెస్ట్ లేని పెట్టుడు అయితే పెడుతున్నాను. సో అవి పోను కూడా పోవట్లేదు ఎట్లాగైనా కానీ. సో అందుకే ఈసారి ఫిక్స్ అయిపోయాను అనమాట. మంచిగా వినాయక చవితికి ఒక పెద్ద వ్లాగ్ తీసి పెట్టాలనేసి. అది పోయినా పోకున్నా కానీ నేను తీయాలి, పెట్టాలి అనుకున్నాను, తీస్తున్నాను, పెడుతున్నాను అంతే. ఇంకా సో ఇక్కడ మమ్మీ పూజ సామాన్లన్నీ తీస్తుంది కడగడానికి. అంటే ఇవి పండగల టైంలోనే బయటకు వస్తాయి, మిగతా టైంలో డబ్బాలు ఉంటాయి అన్నమాట. అంటే మమ్మీ డబ్బాలో పెట్టి పైన పెట్టేస్తుంది. ఇవి అసలైతే ఇప్పుడు కూడా తీయకపోతుండే, మీ మీద అడిగాం కాబట్టి తీసింది. మామూలుగా అసలు ఇవి కొని పెట్టడం తప్ప ఇప్పుడు వాడింది లేదు, అంతా వాడక అవి ఖరాబ్ అయిపోతున్నాయి. సో ఇంక ఇప్పుడు తీయమని అడిగితే తీసింది. అండ్ ఇక్కడైతే మేము గణేషుడిని కూర్చోబెట్టడానికి ప్లేట్ తయారు చేస్తున్నాము. కాకపోతే ఈ ప్లేట్లో గణేషుడు సరిపోలేదన్నమాట. మొత్తం ఇవి చేసినవి అన్నీ కూడా అసలు ఏం కనిపించకుండా అయిపోయింది. సో పర్లేదు, ఇంకా మన డెకరేషన్ మనం చేసుకోవాలంతే, మనం ముందే చూసుకోం కాబట్టి. సో ఇంక ఇట్లా ఈ పువ్వులు పెట్టి మధ్యలో బొట్టు పెట్టాలన్న ఐడియా అయితే మమ్మీదే. సో బాగానే ఉందనిపించింది నాకైతే చూడడానికి. సో ఇంక ఈ డెకరేషన్ అంతా నేను చిన్నగా చేసుకున్నాను. మమ్మీ అయితే మొత్తం ప్రసాదాలు చేసింది. నెక్స్ట్ ఇంకా డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఒకసారి లైట్ వేసి చూసాము, ఒకసారి లైట్ ఆఫ్ చేసి చూసాము అనమాట డెకరేషన్ ఎలా వచ్చింది అనేసి. దాని తర్వాత ఇంకా మమ్మీ ఇంట్లో దీపం పెట్టింది. అండ్ ప్రసాదాలు వచ్చేసి పులిహోర, అంటే అన్ని మమ్మీ చేసింది. పులిహోర, పుంటికూర, వైట్ రైస్, పప్పుచారు అండ్ స్వీట్ అన్నము. దాని తర్వాత ఇంకా రవ్వ లడ్డు. ఈ రవ్వ లడ్డు ఒక్కటే నేను చేశాను, మిగతా అన్నీ అమ్మనే చేసుకుంది. అండ్ పూరి, కుడుములు. దాని తర్వాత గణేశుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాల పాయసం. ఇది మా ఇంట్లో కూడా అందరికి ఇష్టం అన్నమాట. దాని తర్వాత ఇంక ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టేసాము. దాని తర్వాత మళ్ళీ డాడీ ఫోటో దగ్గర కూడా దీపం పెట్టామన్నమాట. ఆ దండ నేను అక్క తీసుకొచ్చింది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ గణేషుని ఇంకా కూర్చోబెట్టడానికి మొత్తం అన్నీ రెడీ చేసేసామన్నమాట. పూజ దగ్గర అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయిన తర్వాత ఇంకా వినాయకుని కూర్చోబెట్టడమే లేట్. ఇక్కడ మా బుజ్జి వినాయకుని ఓపెన్ చేసేసి ఇంకా దేవుడి బొట్టుకి ఇట్లా పెట్టేసి అక్కడ కూర్చోబెట్టామన్నమాట. దాని తర్వాత నేను అనుకుంది ఏంటంటే మంచిగా గణేశుడికి స్టోన్ వర్క్స్ తోటి, కుందమ్స్ తోటి డెకరేషన్ చేస్తారు కదా, అలా చేద్దాం అనుకున్నాను. కాకపోతే అస్సలు టైం సెట్ అవ్వలేదన్నమాట. నాకు ఈ డెకరేషన్కి చాలా టైం పట్టింది. చూడడానికి సింపుల్గానే ఉంది కానీ అది ఆలోచించి, అంటే ముందే ఏం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అది ఆలోచించి దాన్ని చేయడానికి కొంచెం టైం పట్టింది. మాకు ఈవినింగ్ అయింది ఈ డెకరేషన్కి. సో మేము దీపం కూడా సాయంత్రం పెట్టాము, పొద్దునే చేద్దాం అనుకున్నాము, కాకపోతే ఈవినింగ్ అయింది. అంటే ఇంకోటి కూడా అనిపించింది ఏంటంటే మనకి వినాయకుడు కొంచెం డల్గా ఉంటే మనం అట్లా స్టోన్ వర్క్స్ తోటి డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మేము తీసుకున్న వినాయకుడు కొంచెం కలర్ఫుల్గానే ఉంది కాబట్టి డెకరేషన్ స్టోన్స్ వర్క్ ఇట్లా కుందమ్స్ తోటి డెకరేషన్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఉన్న కాడికి బాగానే ఉందిలే అనిపించింది. సో ఎలాగో ఇంకా టైం కూడా సరిపోవట్లేదు కదా అనేసి ఇంకా అలానే ఉంచామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయితే అయింది మా పూజ.
గణేష్ పండుగ వస్తే చాలు చిన్నప్పుడు మేమైతే బుక్స్ అన్నీ అక్కడ పెట్టేసేవాళ్ళం అనమాట. సో ఇప్పుడు పిల్లలు పెట్టుకుంటుంటే నాకు అదే గుర్తొస్తుంది మా చిన్నప్పటి రోజులు. ఇక్కడ వీళ్ళు కూడా ఓం రాసుకుంటున్నారు. కాకపోతే అప్పుడు మాకు మమ్మీ రాసి పెట్టేది, ఇక్కడ వీళ్ళే రాసుకుంటున్నారు. నేను రాస్తా అన్నా కానీ వాళ్ళు ఇవ్వలేదు, వాళ్ళే రాసుకొని పెట్టుకుంటా అన్నారు. సరే అనేసి వదిలేసాను నేను కూడా. దాని తర్వాత ఇంకా దీపం గిట్ట పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసాం అనమాట. పూజ అంతా అయిపోయింది. దాని తర్వాత ఇంకా లాస్ట్కి గుంజీలు తీస్తున్నాం అనమాట. వినాయకుడు అంటేనే మనం గుంజీలు తీయాలి, తప్పులేమని చేస్తే క్షమించమని మొక్కుకొని గుంజీలు తీయాలన్నమాట. గుంజీలు తీసి ముక్కు రాకాలన్నమాట. సో ఇంకా మేము అందరం అదే చేసాము. దాని తర్వాత ఇంకా అందరూ ఒక్కొక్కరు వచ్చి పసుపు కుంకుమ అక్షంతలు వేసి మొక్కుకుంటున్నాము. మా పూజ ఫస్ట్ డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. 3 days పెడతాం మేము వినాయకుడిని. అండ్ ఈ 3 days అయితే లెంత్ వీడియోస్ పెట్టడం కొంచెం కష్టం కాబట్టి షార్ట్ వీడియోస్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మీరైతే నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే అది క్లిక్ చేసి పెట్టుకుంటేనే మీకు నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి, మీరు వీడియో చూడగలుగుతారు. సో ఇది నా చిన్న రిక్వెస్ట్ అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లా లేదు